ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మీకు తెలుసా, ఒక పాప ఉండేది. తన పేరు జామీ జిమ్మా హ్యాంజల్. తను 7 years ఓల్డ్. వాళ్ళ డాడీ పేరు మైక్. మైక్కి చాలా కౌస్ ఉండేవి, కానీ వాటిని పెంచలేక పుట్టిన దూడలన్నింటినీ అమ్మేసేవారు. త్వరలోనే ఒక ఆవుకి దూడ పుట్టబోతుంది. అది అమ్మేస్తానని మైక్ తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తాడు. అయితే జామీకి దూడలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ తను ఆడుకోవడానికి ఒక్క దూడ కూడా లేదు. అందుకనే వాళ్ళ డాడీని కొత్తగా పుట్టే దూడని అమ్మవద్దు అని అడుగుతుంది. కానీ వాళ్ళ డాడీ కుదరదు అని చెప్తాడు. అలాగా జామీ 2 weeks వరకు అడుగుతుంది. వాళ్ళ డాడీ సరే అని డైరెక్ట్గా నో చెప్తే జామీ బాధపడుతుందని ట్రిక్కీగా నో చెప్దామని చెప్పి ఒక కండిషన్ పెడతారు. పుట్టే దూడ నల్ల దూడ అయితే అది నీకు ఉంచుతాను అంటాడు. జామీ సరే అని చెప్పేసి పుట్టే దూడ నల్లగా పుట్టాలని యేసయ్యకి ప్రేయర్ చేసుకుంటుంది. కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జామీ ప్రేయర్ చూసి ఆశ్చర్యపోయేవారు. ఇదేంటి, మన దగ్గర ఉన్న కౌస్ అన్ని వైట్ కౌస్ లేకపోతే రెడ్ కౌసే కదా, బ్లాక్ కౌ పుట్టే ఛాన్సే లేదు అనుకుంటారు. కానీ కొన్ని నెలల తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచేలా నల్లని దూడ పుట్టింది. పైగా దాని తలపై జే అక్షరం ఆకారంలో మచ్చ. ఇది జామీకి చెందిన దూడ అని దేవుడు స్టాంప్ వేసి పంపినట్లు ఉన్నది. జామీ ఎంత విశ్వాసంతో యేసయ్యకు ప్రార్థన చేసిందో కదా. మనం కూడా యేసయ్యకు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేద్దాం. దేవునికి ఇష్టమైతే అవి మనకు దయచేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.